మీరు చెప్పాలి. మంచి బిజినెస్ చేస్తే ఏమవుతుంది? చెక్ వస్తుంది, డబ్బు వస్తుంది కదా. పని చేస్తే డబ్బు రావాలి. వెస్టేజ్లో పని చేస్తే 100% డబ్బు వస్తుంది. ఆ డబ్బుని ఎక్కడ ఖర్చు పెడతారు? ఫ్యామిలీ అంటే ఎవరు? మన చిల్డ్రన్. నా చిల్డ్రన్ మీద పెడతాను, నా భార్య మీద పెడతాను, నా హస్బెండ్ మీద పెడతాను, నా కుటుంబకి ఖర్చు పెడతాను. వాళ్ళని చాలా మంచిగా చూసుకోవాలి, నా చిల్డ్రన్ని చాలా మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది నా చిల్డ్రన్, వాళ్ళని చాలా మంచిగా చూసుకోవాలి. నా భార్యని మంచిగా చూసుకోవాలి, ఎందుకంటే అన్ని వదిలేసి వచ్చింది, మంచిగా చూసుకోవాలి. నా హస్బెండ్ కష్టపడుతున్నాడు, అతన్ని, నా హస్బెండ్. నా పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి, కుటుంబాన్ని. నా బ్రదర్ సిస్టర్ను మంచిగా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు నా బ్రదర్ సిస్టర్ అంటే బ్లడ్ కదా, వాళ్ళు మంచిగా చూసుకోవాలి. మన చిల్డ్రన్ను మంచిగా చూసుకోవాలి. ఇది అందరిని మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి వచ్చిన దుడ్డుని వాళ్ళ మీద ఖర్చు పెడతాను. కరెక్టేనా? ఒక మాట చెప్పండి, మీ చిల్డ్రన్, మీ భార్య, మీ హస్బెండ్, మీ మదరు వాళ్ళని మంచిగా చూసుకోవటానికి నేను మోటివేట్ చేయాలా? మీ బ్లడ్ని, మీ రక్తాన్ని మంచిగా చూసుకోవటానికి నేను వచ్చేసి మోటివేట్ చేయాలా? ఎవరు మోటివేట్ చేసుకోవాలి? బయట నుంచి మోటివేట్ ఎవరో వచ్చి చేస్తారు, మనసు నుంచి తీసేయండి. ఈ నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవటానికి నేనే మోటివేట్ అవ్వాలి. నేనే మోటివేట్ ఎలా కావాలి? వాళ్ళకి నేను మనసులో అనుకోవాలి, నా కుటుంబానికి, నా చిల్డ్రన్కి, నా భార్యకి, నా హస్బెండ్కి, నా పేరెంట్స్కి వాళ్ళు ఊహించకూడదు ఆ లైఫ్ ఇస్తాను. వాళ్ళు ఊహించకూడదు, వాళ్ళు అనుకోవాలి ఏంటిది, ఏం చేసేసాడు, ఇదన్నీ ఊహించుకోవాలి. ఏమైనా చేస్తాను. ఒక నా చిల్డ్రన్ ఈ సమ్మర్లో షర్ట్ తీసేసి ఫ్లోర్లో పడుకుంటున్నారు కదా, హీట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఫ్యాన్ వేసుకొని వాళ్ళని చూసి అనుకోవాలి. వాళ్ళని చూస్తే మనసులో ఏమన్నా రావాలంటే, ఒకరోజు వీళ్ళని ఏసీ రూమ్లో పెట్టాలి. నాకు వీళ్ళు ఊహించుకోండి, ఏసీ రూమ్లో ఏ రోజు వీళ్ళు ఈ రేసు ఏసీ రూమ్లో పడుకుంటారో ఆ రోజు నేను అనుకుంటాను నేనేమో చేశాను అని చెప్పేసి. నా పేరెంట్స్ని వాళ్ళు అనుకోకూడదు. నేను నిన్న చెప్పాను కదా, కారు ఇంటి ముందు ఉండాలి, ఫాదర్ వచ్చి చెప్పాలి నా స్కూటర్ తీయాలి, కారు ఎవరో పార్క్ చేసి వెళ్ళిపోయారు. మీరేమన్నాలి? నానా కార్ మనదే అనాలి. ఊరినే కూర్చోవాలి, కార్ తీసి చెప్పు, ఎవరిది కేర్. స్కూటర్ లోపల పెట్టేయి, ఈ రోజు నుంచి కారు, అప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. అది చెప్తే ఆడికేమో ఖుషి అవుతుంది. మీరు లోపల నుంచి ఎంత ఖుషి పడతారు చూడండి, ఇమాజిన్ చేసి చూడండి. మీరు మీ కుటుంబానికి చెప్తున్నారు, ఎప్పుడు ఒక చిన్న హోటల్ తీసుకెళ్తున్నారు, ఎప్పుడైనా తీసుకెళ్తే చిన్న హోటల్ తీసుకెళ్తున్నారు, డబ్బు వచ్చిన తర్వాత అటు వెళ్తారు. ఏమండి ఆ హోటల్ కాదు మనది, ఈ హోటల్ అంతే, అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎంత హ్యాపీ అవుతుంది. చిల్డ్రన్కి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొత్త హోటల్, కొత్త లైఫ్, కొత్త ఎవ్రీథింగ్. పేరెంట్ నా సన్ ఎప్పుడు చెప్పేవాడు, అందరూ కార్లో వస్తారు పేరెంట్ టీచర్ మీటింగ్, నువ్వు స్కూటర్లో వస్తావు అని చెప్పేసి. నాకు చాలా ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్. ఇప్పుడు కార్ తీసుకెళ్తే ఎంత హ్యాపీ అవుతాడు, అతను ఎంత హ్యాపీ అవుతాడు, మీరు అతను హ్యాపీ అయ్యాడు అని చెప్పేసి మీరెంత హ్యాపీ అవుతారు. లైఫ్లో చాలా విషయం ఉంది, అది మనల్ని మోటివేట్ చేస్తుంది. మనం అది చూడట్లేదు. ఎవరో మైసూరు నుంచి వచ్చేసి నా గురించి ఏమీ తెలియకుండా నన్ను మోటివేట్ చేస్తారు అనుకుంటారు. బయట నుంచి మోటివేషన్ రాదు, బయట నుంచి ఎవరైనా మోటివేట్ చేస్తే అది డైరెక్షన్ ఇస్తుంది. ఇదన్నీ చేయొచ్చు అని చెప్పేసి మీరు మోటివేట్ చేయటానికి. మోటివేట్ ఏం చేస్తుందంటే లోపల నుంచి వస్తుంది కదా, ఇది చేయాలి, ఒకరోజు చూపించాలి వీళ్ళకి. ఈ హఠం వస్తే మీ సక్సెస్కి వెళ్ళిపోతుంది. ఈ హఠం రావాలి, ఒక రోజు చూపిస్తాను వీళ్ళకి, ఒకరోజు చూపిస్తాను, అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక 15 minutes మోటివేషన్ చేద్దాం. కొద్దిగా వద్దా? వెరీ గుడ్.